హరిపాదాలి శ్రీ హరిపాదాలి తొట్ట తొలిగా. నాన్న నేను నీకు ఒక మాట చెప్పాలి. ఏం బిడ్డ ఇట్లా కూర్చో. నాన్న అది ఏమైంది బిడ్డ చెప్పు. నాన్న అది నేను కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్లో ఒక మంచి కోచింగ్ సెంటర్ దొరికింది. ఏం కోచింగ్ రా? అదే నాన్న నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను కదా. లాస్ట్ టైము ఆ కోచింగ్ సెంటర్ మంచిగా లేక నేను గ్రూప్ ఫెయిల్ అయినా కదా. ఈసారి ఈ కోచింగ్ సెంటర్ చాలా మంచిగా ఉన్నదట. మా దోస్తుగాళ్ళందరూ అక్కడికే పోతారు. అరే అంత మంచిదైతే మరి పోవాలి కదరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అది మరి కోచింగ్ ఫీజు ₹1,00,000 నాన్న. ₹1,00,000? సరే నాన్న, ₹1,00,000 కదా, నేను ఎట్లో ఒకట్లా చేసి నీకు ₹1,00,000 ఇస్తా. నీకు కనుక జాబ్ వచ్చినట్టయితే అసలు లక్షలు ఎన్నో రూపాయలు సంపాదించుకుంటావు. సరే నాన్న, కానీ నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటిదాకా జాబ్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కోచింగ్ పైసలు కట్టి ఒకవేళ ఫెయిల్ అయితే ఎట్లా అని ఆలోచిస్తున్నా. అరే ఏం రా మాటలు, నాన్న నేను ఉన్నా కదా, ఫెయిల్ కాకముందే ఫెయిల్ అంటే ఎందుకు అంత మాటలు? మంచిగా కష్టపడి చదువు. ఏమో నాన్న, నాకు చాలా గిల్టీగా ఉంది. అదే అమ్ముండుంటే. అరే అమ్మ గురించి ఆలోచించి ఎందుకు బాధపడతావురా? అమ్మ లేదని నీ జీవితం ఆగిపోకూడదు, నేనున్నా కదా నీకు. అరే అమ్మున్నప్పుడు ఏమంటుండే తెలుసా? వాడు అడిగితే ఇయ్యాలి, వాడు అడగకపోతే మనం బాధపడాలంటుండే తెలుసా? కానీ నాన్న మన పరిస్థితి ఏందో నాకు తెలుసు కదా. నీ పెన్షన్ పైసలతోనే ఇల్లు నడుస్తుంది. అరే ఇల్లు నడిచేది డబ్బులతోటి కాదురా, మనసుతో. నువ్వు జాబ్లో సెటిల్ అయితే అదే నాకు సంతోషం. ఏమో నాన్న, నాకు అయినా భయం అవుతుంది. అరే భయం ఉన్నోడే గెలుస్తారా, భయం లేనోడు అహంకారంతో ఓడిపోతాడు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు చూడు, అదే నాకు చాలు. నాన్న ఈసారి నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటా, నిన్ను తల దించనీయను. అరే అయితే ఒక షర్తు. ఏంటి నాన్న? అరే నాన్న, హైదరాబాద్ పోతున్నావు కదా, అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరగకు, మంచిగా చదువుకో. నీ తిండి ఏందో నీ చదివేందో జాగ్రత్త ఉండు, ఏది పడితే తినకు నాన్న. ఆరోగ్యం జాగ్రత్త. నాకు రోజుకు ఒకసారి ఫోన్ చేయి బిడ్డ. రోజుకు ఒక్కసారి కదే, 2 సార్లు చేస్తానా? నమస్తే తిరుపతి అన్న. నమస్తే. ఎటు వచ్చినావు మరి అంజయ్య? నీ దగ్గరికి వచ్చిన. ఆగు, నాతో ఏం పనే? ఏం లేదు తిరుపతి అన్న, కొన్ని పైసలు కావాలి, ఇస్తావని నీ దగ్గరికి వచ్చిన. నా దగ్గర పైసలు ఎక్కడే, ఇప్పుడు పైసలు లేవు. అబ్బా గట్లనకే తిరుపతి అన్న, నాకు బాగా అవసరం ఉన్నది, నువ్వు ఇస్తావని చెప్పి నేను నీ దగ్గరికి నమ్మకంగా వచ్చిండే. సరే కానీ ఏ పాటి కావాలి పైసలు? ఒక ₹1,00,000 కావాలి. ఏంటి ₹1,00,000? గంది కానీ పైసలు ఎందుకే? మా కొడుకు కోచింగ్ ఫీజు కావాలి. ఏంది అంజయ్య, నువ్వేమైనా పిచ్చోనువా? ఇంకా ఎన్ని రోజులు పెడతావు వానికి? వానికి గింత 30 సంవత్సరాలు వచ్చింది, వాడు నిన్ను చాదాలి, ఇంకా నువ్వు వాడిని ఎన్ని రోజులు వస్తావు? నేను కష్టపడేంత వాని కోసమేనే, వానికి చదువు అయ్యి ఉద్యోగం ఇట్టే మా కష్టాలన్నీ పోతాయా? ఏ ఊకోవయ్యా, ఇట్లా చెప్పబట్టి ఎన్నేళ్ళే. ఇగో నీ కొడుకు కోసం అయితే నేను పైసలు ఇయ్యనే. అబ్బా తనకే తిరుపతి అన్న, జర ఎట్లా చేసి ఇయ్యరాదే, ఈ ఒక్కసారి ఇయ్యే తిరుపతి అన్న, నీ దండం పెడితేనే ఒక్కసారి ఇయ్యే. ఏకి దండం ఎందుకు కానీ పైసల కిందకి ఏం కుదవ పెడతావు? తిరుపతి అన్న నీకు తెలియదు ఏముంది, మా నాయన ఇచ్చిన అర్ధగుంట భూమే ఉంది, అదన్న పెట్టుకొని ఇయ్యరాదే. నువ్వు భలే ఉన్నావు. ఇంకా అర్ధగుంట భూమికి ఏమవుతుంది? అమ్మితే 20,000 కూడా రావు. అటువంటి నీకు ₹1,00,000 ఎత్తేయాలి చెప్పు. ఒక్కసారి ఎట్లా ఇయ్యరాదే, నీ మాట పోకుండా నేను మళ్ళీ నీ పైసలు నీకు తెచ్చిస్తానే. సరే ఈసారి అయితే ఇస్తాను, ఇంకోసారి నీ కొడుకు గురించి పైసలు అడిగినావనుకో రూపాయి కూడా నేను. సరే తిరుపతి అన్న. సరే ఇస్తుంది. హలో అన్నా, 2 ట్రాక్టర్లు ఉన్నాయి, పంపిస్తా, ఓకేనా? చెప్పండి అన్న. సరే పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తా. ఒక్క నిమిషం అన్న, నీకు ఫోన్ చేస్తా. అంజయ్య ఇట్రా. అయ్యా చూడలేదు. చూడవు ఎందుకు చూస్తావు? సంవత్సరం అవుతుంది పైసలు తీసుకొని, 3 నెలల నుంచి వడ్డీ లేదు, ఏం లేదు. తప్పైంది అయ్యా, నేనే వచ్చి మాట్లాడదాం. మాట్లాడలేదు ఏం లేదు, నా పైసలు నాకు పడాయి, లేదంటే ఇంటికి వచ్చి రచ్చ చేస్తా. అయ్యా గంత పని చేయకూరయ్యా, ఒక్కరోజు టైం ఇది నాకు, రేపు సాయంత్రం వరకు మీ పైసలు మీకు తెచ్చిస్తాను. ఒక్కరోజు ఆగుతా, నా పైసలు రాలేదనుకో నా సంగతి తెలిసే కదా నీకు. సరే అయ్యా, ఒక్కరోజు టైం ఇది, రేపు సాయంత్రం వరకు మీ పైసలు మీకు అప్పచెప్తా.
వచ్చినావు అజయ్, కరెక్ట్ టయానికి వచ్చినావు. కొత్త సిరీస్ వచ్చిందయ్యా. ఈసారన్నా నువ్వు జాక్పాట్ కొట్టాలి, ₹1,00,00,000 కొట్టాలి. నా మనసులో అయితే బాగున్నది, ఈసారి నీకు ఖచ్చితంగా రావాలి. ప్రతిసారి ఇదే అనుకుంటున్నాం సీను. సరే, ఒక టికెట్ అయితే అంజయ్య, ఈ లాటరీ టికెట్ మీద నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు. అట్లా నీ రోజు ఈ లాటరీ టికెట్ కొని డబ్బులన్నీ దండగా చేసుకుంటున్నావు. నువ్వు ఇంకా కష్టాన్ని కూడా పెంచుకుంటున్నావు అంజయ్య. ఇది ఖర్చు కాదు సీను, ఆశ. అంజయ్య, నీకు ఊరు నిండా బాకీలే ఉన్నాయి. ఏ వాడకపోతే ఆ వాడలో పైసలు ఇచ్చేది. ఈ మధ్యలో నీ పానం కూడా మంచిగా ఉండలేదు. ఇట్లయితే ఎట్లా అంజయ్య? కొంచెం నీ పానం కూడా చూసుకోవాలి కదా. నా జీవితం గురించి నేను ఎప్పుడో ఆలోచించుకున్నా సీను. నా జీవితం అంటే నా కొడుకే. వాని సంతోషమే నా సంతోషం. నీ కొడుకు కోసం ఎంతవరకు చేస్తావు? నీ పానం మీదకి కూడా తెచ్చుకుంటావు అంజయ్య. అవసరమైతే అది కూడా చేస్తా సీను. తండ్రి ప్రేమకు హద్దు ఉంటే అది ప్రేమే కాదు. అంజయ్య, నువ్వు ఇట్లా రోజు లాటరీ టికెట్లు కొని ఏదో ఒక రోజు జాక్పాట్ కొట్టి అప్పులన్నీ తీరి మంచిగా బతుకుతాం అని అనుకోవడం మాత్రం సరైన దారి కాదేమో అని అనిపిస్తుంది నాకు. నాకు తెలుసురా సీను, నాకు లాటరీ తలగిపోవచ్చు, కానీ లాటరీ టికెట్ కొన్నప్పుడు అలా ప్రతిసారి నా మనసులో ఏదో ఒక వెలుగు అనిపిస్తుందిరా. ఈ లాటరీ టికెట్ వల్ల నా కొడుకు జీవితం మారుతుందేమో అని చిన్న ఆశ. రైట్, నీ కొడుకు పెద్దోడైనరా, వాడు ఏమన్నా చిన్న పోరాడు అనుకుంటున్నావా? వాని బతుకు వాడు చూసుకుంటాడు. ఇంకా ఎన్ని రోజులు రా వాని కోసం నీ బతుకును గాలబెట్టుకుంటావు? అరే, నేను కాలిపోతలేనురా, వెలిగిపోతున్నా. కొడుకు కోసం తండ్రి కరిగిపోవడం నష్టం కాదు, గౌరవం. నీకేమైనా బుద్ధి ఉన్నదిరా? ఊరంతా బాకీలు పెరిగిపోతున్నాయి. ఈ లాటరీ కూడా వెళ్తుందో వెళ్ళదో అది ఏం తెలియదు. అని నీకు ఇంత కూడా భయమే లేదురా? ఉందిరా, భయంగానే ఉంది. కానీ నా కొడుకు కళ్ళలో ఏడ నిరాశ అవుతున్నాని అంతకంటే పెద్ద భయంగా ఉందిరా. ఆ భయాన్ని నా దగ్గరనే పెట్టుకొని నా కొడుకు ఆనందాన్ని ఇస్తారా. సరేరా, నేను పోతా. అంజీ, నీ కొడుకు మీద నీకున్న ప్రేమను చూస్తే నాకు మాటలు వస్తలేవురా. కానీ ఈసారన్నా ఈ లాటరీ నీకు వెళ్ళాలి, నీ కష్టాలన్నీ గట్టెక్కాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నా. రారా. పాపం నీ కష్టాలన్నీ పోవాలి. విజయ్, వచ్చినావా బిడ్డ? మంచి ఉన్నావా బిడ్డ? నువ్వు అత్తవని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నా. మంచిగా ఉన్నావా? పేపర్ మంచిగా రాసినావా బిడ్డ? నాన్న రాలేదు. ఏమంటున్నావురా? రిజల్ట్ ఇంకా రాలేదా? రిజల్ట్ వచ్చింది నాన్న, కానీ నేను ఫెయిల్ అయ్యాను. సరే తీరా, ఇంకోసారి రాదు కానీ ఇదే మొదటిసారి కాదు కదా. అదే కదా నాన్న నా బాధ. ఇదే మొదటిసారి కాదు కదా, డబ్బులన్నీ పోతానాయి. అరే, నేను ఒకటి అడుగుతా, కోపం తెచ్చుకో కదా. ఎందుకురా నువ్వు ఇట్లా చెప్తాను? ఎందుకురా నువ్వు మంచిగా అవుతలేవు? ఎందుకురా ఇంత నన్ను బాధ పెడతాను? ఇంకెంతకాలం రా ఇట్లా? చెప్పురా, చెప్పు. ఎందుకురా నువ్వు ఎందుకు మంచిగా అవుతలేవురా? ఏం మాట్లాడుతున్నానా? ఇది నా ఎగ్జామ్, నేను ఫెయిల్ అయినా. అసలు నేను ఫెయిల్ అయిన బాధలో ఉంటే నువ్వెందుకు నాన్న ఇంత ప్రెషర్ పెడతాను? అరే, ఎందుకురా? నేను ఎప్పుడైనా బాధ పెట్టినారా? జాబ్ తెచ్చుకోమని ఎప్పుడైనా అరిసినారా? నువ్వు అరవలేదు. నీ నమ్మకం, నువ్వు నా మీద పెట్టుకున్న ఆశ, అదే నాకు బరువైతాంది. అంటే నమ్మకం పెట్టుకోవద్దారా? ఒక తండ్రిగా అది కూడా తప్పేనారా? నాన్న, నేను మనిషిని, కష్టపడుతున్నాను, రాత్రి బవల్లో చదువుతున్నా. నువ్వు అడిగావు చూడు ఒక మాట, ఎన్ని రోజులు రైలాని, అది నన్ను రోజు గుండెల్లో పొడిచేస్తుంది. అరే, నిన్ను బాధ పెట్టాలని కాదురా. బయట అందరూ నీ కొడుకు ఏం చేస్తున్నారంటే చదువుకుంటాను నవ్వుకుంటా చెప్తున్నా, కానీ లోపల లోపల నువ్వేమైపోతాను బాధగా ఉందిరా. అంటే నీకు అవమానమా? అరే, నువ్వంటే నాకు అవమానం కాదురా, గర్వం. కానీ ఈ బాధను చూసి నేనేం చేయాలో నాకేం అర్థమైతలేదురా. నేను ప్రయత్నం చేస్తలేనా? కోచింగ్ పోతలేనా? చదువుకుంటలేనా? ఎగ్జామ్స్ రాస్తలేనా? ప్రతిసారి ఫెయిల్ అవ్వడం నాకేమైనా ఇష్టం అనుకుంటానవా?
అరే నేను అట్లానే అంటలేనురా, నీ చదువు కోసం నేను ఎన్నో అప్పులు చేసిన, వాటికి వడ్డీ కూడా కడతాను. ఆ విషయం నీకు తెలిస్తే నీ చదువు నువ్వు ఎక్కడ ఆపుకుంటావు అని చెప్పి ఈ విషయం నీకు తెలియలేదురా. ఏంది అప్పులు చేసినవా? ఆ విషయం నాకెందుకు చెప్పలే? నీకు చెప్తే చదువు ఎక్కడ ఆపుతావు అని చెప్పి భయంతో నేను చెప్పలేదురా. ఆ అప్పులు కూడా నేనే కడతాం అనుకున్నా. అరే నీ కళ్ళలో నిరాశ చూస్తుంటే నేను ఓడిపోయినామని భయం వేస్తుందిరా. అదే కదా నాన్న నా బాధంతా. నాకే అనిపిస్తుంది నేను ఎందుకు పనికిరాని వాడినని. అరే అంత మాట అనకురా, మీ నాన్న ఉన్నంత వరకు నువ్వు పనికిరాని వాడివి కావు. నాన్న నీ జీవితం అంతా నా మీద పెట్టకు. నేను పడిపోతే నువ్వు పడిపోతావు. అరే నువ్వు పడిపోతే నేను ఎత్తుకుంటారా? కోపానికి రాకురా. నేను నిన్ను అడిగేది ఒకటే, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, మంచిగా చదువుకోరా. ఏందంజయ్య అంత రవితోటి నువ్వు పానం గిట్లా మచ్చలేదు ఏంది? మా విజయ్ గారు వచ్చిండు, మళ్ళా ఫెయిల్ అన్నాడు. అయ్యో మళ్ళా ఫెయిల్ అయినారా? మరి ఎట్లా వాడిని ఏమన్నా అన్నావు అనలేదా? నేనేమంటారా, వానికి ధైర్యం చెప్పిన, కానీ ఒక్క మాటనే దారిపోయిందిరా. ఏమన్నావురా? కోపం వచ్చి ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావురా, ఇంకెన్ని రోజులు అవుతావురా అని చెప్పన్న. ఇక వానికి కూడా కోపం వచ్చినట్టుంది, నా ఆశలు వానికి భారమైనట్టున్నాయిరా. ఇగో అంజయ్య, నేను లాస్ట్ ఒకటి అడుగుతా. వాని కోసం ఇంకా ఎక్కడ సత్తా అయింది నువ్వు? నీ పానం ఎట్లున్నది? రోగం వచ్చింది, ఊరు నిండి అప్పులు చేసుకున్నావు. ఏం చేస్తా అనుకుంటావు నాకైతే అర్థమవుతలేదు. తెలుసురా, నాకు అన్నీ తెలుసు, కానీ వేరే దారి కనబడతలేదు కదా. అరే అసలు వాడు పట్నంలో ఏం చేస్తుండో తెలుసారా? వాడి ముఖం చూసావు ఎప్పుడన్నా? ఊరంతా తిరిగేటోళ్ళు ఎక్కున్నాడు. వాడు చదువుతుండా, ఏమన్నా ఎంజాయ్ చేస్తుండా, జల్సాలు చేస్తుండా, నీకేం తెలుసా? అరే అట్లా అనకురా, నా కొడుకు అసంటోడు కాదురా, వాని గురించి నాకు బాగా తెలుసు. అరే నేను చెప్పేది నీ మంచి కోసమేరా. ఇవాళ రేపు పోరాళ్ళ పరిస్థితి ఎట్లా పాడైంది. ఇక్కడ అయ్యవతోటేమో మంచిగా చెప్తారు, ఆడ పట్నంలో చేసే పనులు వాళ్ళు చేస్తారు. నా కొడుకు మంచిగా చదువుతుండ్రా, వాళ్ళకి వెళ్తే బాధపడతారా. నువ్వేమో ఇక్కడ వాని దగ్గర వీని దగ్గర బాకీలు చేసి వానికి పంపుతున్నావు. నీ పానం మీద తెచ్చుకున్నావు, నీ ఆరోగ్యం కూడా మంచిగా ఉన్నదిరా. నువ్వు ఇంకా వాడినేమో సమర్థించుకుంటున్నావు. నా కొడుకు అందరిలా కాదురా, వాడు హైదరాబాద్ పోయి కష్టపడి చదువుకుంటుండ్రా. తండ్రి కళ కోసం ఎంతైనా కష్టపడతారా వాడు. వానికి నేను కాకుండా ఇంకెవరు ఉంటారు? నువ్వు ఈ మాటలు అన్ని మంచిగా ఉన్నాయని చెప్పి నేను ఒక్కట్రా చిన్ననాటి స్నేహితులు అని చెప్తున్నా. మొదటి నుంచి కూడా చెప్పిన, నువ్వు వాని కోసం ఎంత కష్టపడుతున్నావో వానికి మాత్రం ఇంటికే మందం తెలియదు. వాడు నువ్వు నావుడు మంచోడే, నావుడు మంచిగా చదువుతున్నాడు అన్ని ఇవే చెప్పుకుంటారా. వాడు ఏదో రోజు నీకు పెద్దదే గండం తీసుకొస్తారు రాడు. సరే తీరా అవన్నీ కొని కానీ ఇంకొక లాటరీ టికెట్ ఇరా. అరే నీ ఎవరికి ఇంతగా అని చెప్పినా కూడా ఏమర్థం అవుతలేదా? అరే ఇదేదో జాక్పాట్ కొడదామని కాదురా, నా నమ్మకం కోసం ఈ ఒక్క టికెట్ తోడనా నా జీవితం మారుతుందని చెప్పి నాకు ఒక చిన్న ఆశరా. ఇక నువ్వు జీవితంలో మారవురా, నేను చచ్చినా మారవు. ఇగో సరేరా వస్తా. ఆ టికెట్ చూడంగానే మళ్ళీ ఎగిరించుకుంటా పోతుండు చూడు వీడు. ఎన్ని తిట్టినా ఇంతే. నాన్న నాన్న లే నాన్న, నాన్న నేను వచ్చినా నాన్న, నాన్న నీ కొడుకు నచ్చినానా? లే నాన్న, నాన్న ఇట్లా సైలెంట్గా ఉండదు నాన్న, నాన్న నాన్న ఈ చేతిలో నన్ను నడిపించలే నాన్న, ఈ చేతిలో నన్ను తలని వినే నాన్న, ఇట్లా ఇప్పుడు చల్లబడ్డ ఎందుకు నాన్న? నాన్న 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 నేనే నిన్ను అర్థం చేసుకోలేదు నాన్న, నీ కళలే నాకు భారం అవుతానని నేను నీ మీద అరిచిన నాన్న,
నీ గుండె బలహీనంగా ఉన్నదని నాకు తెలియదు నాన్న. తెలిసి ఉంటే నేను అట్లా చేసి ఉండే కాదు నాన్న. నాన్న లేనా నాన్న. నాన్న నువ్వు నాతో ఎప్పుడు ఒక మాట చెప్పడు, మనం ఫెయిల్ అయింది ఎగ్జామ్లోనే, పందాల్లో కాదురా అని చెప్పడు. ఇప్పుడు ఆ బంధమే లేకుండా పోయింది. నేను మళ్ళా ఫెయిల్ అయితే పర్వాలేదురా అని చెప్పేటోళ్ళే. లేనా నాన్న లేనా నాన్న. నాన్న చిన్నప్పుడు స్కూల్ గేట్ దాటించావు నాన్న, ఇప్పుడు ఈ జీవితం అనే గేట్ ఎవరు దాటిస్తారు నాన్న. నాన్న ఈ ప్రపంచం అంతా నన్ను అవమానించినా నువ్వు ఒక్కసారి కూడా నన్ను అవమానించలేదు. నా కొడుకు గెలుతాడని ప్రతిసారి నువ్వు నాకు అండగా నిలబడ్డావు నాన్న. ఇప్పుడు నాకెవరు అండగా నిలబడతారు నాన్న? నేను ఫెయిల్ అయితే పర్వాలేదని ఎవరు చెప్తాను నాన్న. అరే దూలం అంజయ్ చచ్చిపోయిండు కదా. అరే చచ్చిపోయాడు కానీ మన అప్పు తీర్చకుండా చచ్చిపోయిండు. అరే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మన అప్పు కడతారా మరి? అన్న ఏం మాట్లాడుతున్నా, ఇక్కడ మా నాన్న చచ్చిపోయింది. అరే విజయ్, మీ నాయన అంజయ్య మా అప్పులు ఇచ్చి మా పైసలు తెరిపి చచ్చిపోయింటే మేము కూడా నీకన్నా ఎక్కువ బాధపడేటోళ్ళం రా. ఇప్పుడు మా పైసలు ఇవ్వకుండా పోయిండు, మా అప్పు ఎవరు తెరిచాలరా మరి? అరే విజయ్, నా కొడుకు చదువు కోసం నేను నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుపోయినరా. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఎవరు కట్టాలి చెప్పు? ఇప్పుడు ఈ టైంలో ఏంటి బాబాయ్? అరే టైం గురించి మాట్లాడుతున్నావురా. మీ అయ్య బతుకున్నాక కూడా ఎన్నడూ టైంకు మాకు కట్టలేదురా. ఏ నెల కూడా టైంకు మిత్తి తెచ్చేయలేదు. ఇప్పుడు మేమెట్లా వదిలిపెడతాంరా? అవునరా విజయ్, మాకు బరాబరి పైసలు కట్టాలి, లేకుంటే ఈ దిక్కుమాలిన శవాన్ని ఇక్కడ జరగనీయం. మా పైసలు మాకు కావాలి. బాబాయ్ ఆడి గురించి చెడ్డగా మాట్లాడక, ఆయన నా తండ్రి. అబ్బా చెడుగా మాట్లాడుతున్నామా? మరి అప్పులు కట్టకుండా అప్పులు ఎగ్గొట్టి సచ్చుడు కరెక్టేనా? మాట్లాడేలా దూలం అంతే కదా బాబాయ్. అన్న మా నాన్న డబ్బులు ఆయన కోసం తీసుకోలేదు, నా కోసం, నా చదువు కోసం తీసుకున్నాడు. మీరే కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఏం లేదురా, బరాబరి మా పైసలు మాకు ఇవ్వాలి. మా పైసలు ఇచ్చేదాకా ఇక్కడ కదలేదు. నాన్న నీకోసమే కాదు పైసలు. అన్న ముందు కార్యక్రమాలు అయితే కానివ్వండి అన్న, ఆ తర్వాత అప్పుల గురించి చూద్దాం. ఆ ముందు నా అప్పులు తీర్చు. నా అప్పులు తీర్చినాకనే మీ అయ్య శవాన్ని ఏం చేసుకుంటావో చేసుకోకప్పుడు. అన్న అన్న మీకు దండం పెడతా, మీకు పుణ్యం ఉంటుంది అన్న. దయచేసి మా నాన్న కార్యక్రమాలు కానివ్వండి అన్న, ఆ తర్వాత పైసల గురించి నేను చూసుకుంటా. అరే ఇప్పుడు మాకు హామీలు వద్దురా, పైసలే కావాలి. ఆ ఇన్ని రోజులు హామీలు ఇచ్చినాడు ఏమైందిరా? ఇప్పుడు శవమై అన్నాడు. ఇప్పుడు నువ్వు కొత్తగా హామీలు మొదలు పెడతావా? ఇక ఇప్పుడు నీ మాటలు వినే సమయం కాదు ఇది. ఇది వ్యాపారం. మేము వ్యాపారం కోసమే మీ అయ్యకు అప్పులు ఇచ్చినాము, వడ్డీల కోసమే అప్పులు ఇచ్చిన వాళ్ళం మేము. మా అప్పులు మాకు మొత్తం తీర్చేదాకా ఎలాంటి కార్యక్రమాలు జరగనీయంరా. ఇక నువ్వు ఏడ తెచ్చి కడతావో కట్టు, మీ అయ్య కార్యక్రమాలు చేసుకో. అన్న ఆయన జీవితకాలం కష్టపడి వెనకో ముందో మీకు మిత్తులైతే కట్టుకుంటే మిమ్మల్ని ఏనాడు మోసం చేయలేదన్న. ఇప్పుడుకి పంచాయతీ ఏంటన్నా, కొంచెం కనికరం చూపండి అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న నీ కాళ్ళు ఒక దండం పెడతా, నా కార్యక్రమం చేసుకుని అన్న కాళ్ళు. అరే ఇప్పుడు నిన్ను కనికరిస్తే రేపు మమ్మల్ని కనికరించేటోడు ఉండరా? విజయ్, మీ నాన్నకు లాటరీ జరిగింది, 1,00,00,000 రూపాయలు వచ్చినాయి. ఆమె నీ పేరే ఉందా? ఆ పైసలు నీకే వస్తాయి ఇప్పుడు. అరే విజయ్, మీ నాన్న ఇంత మంచోడ్రా, నిజంగా పుణ్యాత్మరా. ఆయన పోతూ పోతూ కూడా 1,00,00,000 రూపాయలు ఇచ్చిపోతాడ్రా. నిజంగా మీ అయ్య దేవుడురా. అసలు ఏమో అనుకున్నాం కానీ నువ్వెంత అదృష్టవంతునివిరా. మీ అయ్యకు మొక్కాలరా. అరే దూరం గిట్లా అనాథ శవం లెక్క వండబెట్టలేదురా. నువ్వు అయ్యా డబ్బులు మాట్లాడుకో, పూలదండలు తీసుకురా, మన వాళ్ళందరినీ పట్టుకరా మంచిగా తీసుకురా పో. అరే బండి కూడా మాట్లాడరా. అరే విజయ్ నువ్వు బాధపడకరా, మేమందరం ఉన్నాం. మేమందరం కలిసి మీ అయ్యే అంత్యక్రియలు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఏ శవానికి జరిగినట్టు చేద్దాం రా. నువ్వు బాధపడకరా. లేవు లేవు, నువ్వు బాధపడకు.
అబ్బా ఎంత పుణ్యాత్మరా నువ్వు నా కొడుకంటావు నువ్వు బిడ్డ మీ అయ్య తెచ్చిపోయిందంటే నాకు బాధనే రారా నీకెందుకు ఊర్లో ఇప్పటి వరకు ఏ శవానికి జరగనట్టు మీ అయ్యకి అంత్యక్రియలు దగ్గర చేపిద్దాం ధూమ్ధామ్గా చేపిద్దాం బిడ్డ నువ్వు వేడవకరా నువ్వు బాధపడకు నిజంగా బిడ్డ మీ నాయన ఓ 4 రోజులు వెనుకో ముందు ఎప్పటికప్పుడు మిత్తి పైసలు కట్టిండు కానీ ఏ రోజు మందని కష్టపెట్టలే బిడ్డ మాకు రావాల్సిన మిత్తి ప్రతి నెల అప్పచెప్పిండు నిజంగా పుణ్యాత్ముడురా ఇప్పుడు పోతా పోతా 1 కోటి రూపాయలు ఇచ్చిపోయిండ్రా నీకు దండం పెట్టాలరా మీ అయ్యకు అరే ఇందాకన్న మాటలకు ఏం మనసులో పెట్టుకోకు బిడ్డ మీ అయ్య పోయిందంటే నాకు కూడా దుఃఖం ఆగలేదురా కానీ ఈ పాడు పైసా ఈ అప్పులు ఉన్నాయని తెలిసేసరికి అప్పు తీర్చకుంటేనే పోయిందని బాధతో ఏదో కొన్ని మాటలు అన్న బిడ్డ నువ్వు కడుపులో పెట్టుకోకురా దూరం వచ్చినావరా దండేరా అంజయ్యకి దండే అయ్యా మంచి సాగు తెచ్చిన అంజయ్య అరే విజయ్ ఊళ్ళే 10 డప్పులు మాట్లాడినా డీజే కూడా మాట్లాడినరా మీ బాబుది అంతిమ సంస్కరణ ఘనంగా చేద్దాంరా. చాలా ఆపండి. ఏంది ఇప్పటిదాకా మా నాయన మీకు అప్పులు తీర్చలేదని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు నాకు పైసలు వచ్చినది ఎలాగనే గిట్లా ఫేట్ విరాయిస్తారా? అసలు మీరు మనుషులేనా? ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, నాకు పైసలే ముఖ్యం. ఇప్పటిదాకా తిట్టిల్లు కదా మా నాన్న పైసలు లేదని, మా నాన్న శవాన్ని మీరే ఉంచుకోండి, కావాలంటే మీ ఇంటికి తీసుకుపోండి, ఏమైనా చేసుకోండి, మీ సాగు మీరు చావండి. అరే మీ తండ్రి శరీరం రాది? అవును, అతని కళలు, అతని ఒత్తిళ్లు, అతని ఆశయాలు నాకే భారమైనవి. నేను నా జీవితం కోసం బతకాలి, అతని కోసం కాదు. అరే ఏం మాట్లాడుతున్నావురా? మా అప్పులు కట్టాలరా. ఎహె, అసలు ఆ శవంతోనే నాకే సంబంధం లేదంటే మీ అప్పుతో నాకే సంబంధం. అయినా మీ దగ్గర అప్పు చేసింది ఆయన అడుక్కోండి. మీకు ఆ 1 కోటి రూపాయలకి 1 రూపాయి కూడా ఇవ్వను. నా జీవితం కోసం నేనే వాడుకుంటాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి, పోనీ. అరే మీ తండ్రి చచ్చిపోతే వీడు ఇంటికాడు ఉండన్నా వీడు గీడికి వచ్చిండేంది ఏంద్రా విజయ్ ఇట్లా వచ్చినావు? బాబాయ్, ఆ లాటరీ గురించి వచ్చిన ఈ పైసలు నాకు ఎప్పుడు వస్తాయి? ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? అక్కడ మీ తండ్రి చచ్చిపోయి ఇంటి దగ్గర శవం ఉంది, ఇంకా అంత్యక్రియలు కూడా కాలేదు, పైసల కోసం వచ్చినావు? అవును, ముందే డబ్బులు క్లియర్ చేసుకుందాం, అంత్యక్రియలు తర్వాతనే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ 1 కోటి రూపాయలే ముఖ్యం. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నాడు. ఆయన బతికున్న రోజులు నా కలలు అని నా జీవితాన్ని నాశనం చేసిండు. ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు నా జీవితాన్ని నేను చూసుకోవద్దా? అయినా అది చచ్చిన శవమే కదా, ఎక్కడికి పారిపోదులే. అరే మళ్ళా మాట్లాడ నోరుముయ్. నీ తండ్రి గురించి నీకు తెలుసారా? ఈ ఊళ్ళే ఒక్కొక్కరి దగ్గర కాళ్ళు మొక్కిండ్రా. ఎందుకోసం? నీ కోసం, నీ భవిష్యత్తు కోసం మొక్కిండ్రా. అయినా అదంతా నీకు తెలియదు, నీకేం అవసరం లేదు. ఏమంటున్నావురా మీ అయ్యను? శవం అంటున్నావా? ఆ శవమే గాని లేకుంటే ఇవాళ నువ్వు ఇట్లుండకపోదురా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినవురా? నేను ఎన్నోసార్లు చెప్పిండ్రా వాడు లంగ రావని నమ్మకరా అని చెప్పిండ్రా, అయినా కూడా ఏం లేదురా. నా కొడుకు మంచోడు, నా కొడుకు గుణవంతుడు, నా కొడుకు నన్ను జాతాడు. కలలు కన్నాడు. చివరికి వారి ఆరోగ్యం పాడైనా కూడా పట్టించుకోలేదురా. అసలు దేవుడున్నారా నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు? చెయ్యి. ఏదేమైనా నాకు డబ్బే కావాలి, నా లాటరీ పైసలు నాకు ఇచ్చేయి. రే నీకు లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చినాయన్న విషయం అంతా నాటకం రా, నాటకం. ఎందుకు ఆడినో తెలుసారా? అక్కడ మీ అయ్యే శవాన్ని అప్పులోళ్ళు కలనితోలేరా. ఈ ముచ్చట చెప్తేనైనా పాపం ఆ అంజయ్య దాన కార్యక్రమాలు అవుతాయని అబద్ధం ఆడినరా. కానీ నువ్వు వాళ్ళని మారుతావనుకున్నారా? నువ్వు మారినావు. పైసా కోసం నువ్వు మారినవురా. అప్పులు ఇచ్చిన వాళ్ళు పాపం పోనీ అనుకున్నారు కానీ కడుపులో ఉట్టినావు నువ్వు. కుక్క గడ్డ హీనమైనవురా. చెయ్యి నీదొక బతుక. అయినా నీ దగ్గర ఎంత ఒరినా కూడా ఏం ప్రయోజనం లేదురా.
అన్నమే తింటున్నాం కదా గడ్డి తింటున్నాయి రా పశువులు, అవిటికన్నా ఇంత జ్ఞానం ఉంది. అరే డబ్బులు ఉన్నాయంటే శవాన్ని కూడా దండం పెడుతుండ్రా. అసలు డబ్బు లేకపోతే మనిషికి విలువనే లేదా? ఆయన నీ కన్నా తండ్రిరా, కనీసం నీకన్నా లేదురా? డబ్బు 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 అని ఇంత తిరుగుతున్నారా మీరందరూ. రోజుకు 3 పూటలే కదా తింటాం, డబ్బు ఉంటే 30 పూటలు తింటావురా. ఆ డబ్బుని తింటావురా మన ఏమన్నా? నాకు తప్పైంది బాబు. నా కోసం ఆయన ఇంత చేసినట్టు నాకు తెలియలేదు. నా కోసం, నా భవిష్యత్తు కోసం అక్కడ ఆయన శవంలో పడినాడు. ఆ శవాన్ని ఒంటరిగా వదిలేసి డబ్బుల కోసం నేను నీ దగ్గరికి వచ్చి నా తప్పు నేను తెలుసుకునే నాకు క్షమించు బాబు. అరే లేవురా విజయ్, లేవు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావురా. అరే ఆయనకు చివరి గౌరవం ఇద్దాం పదరా.